సునీతారెడ్డి గారు బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి. సునీతారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ రోజు గవర్నర్ చేత ప్రసంగం చేయిస్తుందో అక్కడ బీజేపీ ప్రేక్షక పాత్ర వహించింది. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే బీజేపీకి సంబంధించిన గవర్నర్ అనే ఆలోచన, వాళ్ళు పంపిన గవర్నర్ మొత్తానికి మాత్రం బీజేపీ ప్రేక్షక పాత్ర వహించి ఓన్లీ ఎంఐఎం పార్టీ, దాన్ని మేము కాదనట్లేదు, ఎంఐఎం పార్టీ కూడా వందే మాత్రం గేయం తరపున బయటకు పోవడానికి తప్పుపడతాము, కానీ గవర్నర్ ప్రసంగం పైన ఎక్కడ బీజేపీ అడ్డు తగిలిన సందర్భం లేదు. పేదల పక్షాన, తెలంగాణ సమాజం పక్షాన కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, బీజేపీ పార్టీ కొట్లాడతలేదు అంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఒకటండి, గవర్నరు మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రంలో అయినా గవర్నరు వాళ్ళ రాష్ట్రం వాళ్ళు, వాళ్ళ ముఖ్యమంత్రి రాసిచ్చింది, వాళ్ళ ప్రభుత్వం రాసిచ్చిందే గవర్నర్లు చదువుతారు. గవర్నర్ గారు ప్రత్యేకంగా రాసుకొని రారు, బీజేపీ వాళ్ళని అడిగేం రాసుకొని రారు. నా గవర్నమెంట్ అనే చెప్తారు కానీ బీజేపీ గవర్నమెంట్ అని చెప్పరండి. అది కూడా తెలుసుకోకుండా ఎట్లండి? బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు. నేను ఒకటి అడుగుతున్నాను ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని, అంత చిత్తశుద్ధి ఉండి ప్రజల పట్ల అంత ప్రేమ ఉండి అంత మీరు ప్రజల కోసమే ఈ విధానం ఉండుంటే ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మరి అలా అసెంబ్లీలు ఉండాలి, ఎందుకు అక్కడ ఫామ్ హౌస్లో పడుకున్నారో చెప్పాలి. మరి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఇక్కడ మనకు బీఆర్ఎస్ అయినప్పుడు ఆయన ప్రతిపక్ష హోదాలో నాయకుడుగా అక్కడ కేసీఆర్ గారు ఉన్నారు. మరి ఆయన నేను రాలేనన్నప్పుడు కేటీఆర్ గారికో హరీష్ గారికో వాళ్ళెవరి ఇష్టం, వాళ్ళ ఇష్టం ఎవరికో ఒకరికి ఇచ్చుకోవచ్చు కదా. మీరు గవర్నమెంట్ ప్రభుత్వంలో మిమ్మల్ని 10 సంవత్సరాలు పనిచేయమని ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు నమ్మకంతో ఎన్నుకుంటే మీరు చేసింది ఏందో ప్రజలు చూసిండ్రు, దోసుకున్నారు, కొల్లగొట్టారు, ఆగమైపోయింది. తర్వాత ఏం జరిగింది? మీకు గౌరవనీయమైన ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. ఈ గవర్నమెంట్ తప్పులు చేస్తే, ఈ గవర్నమెంట్లు దోసుకుంటే, ఈ గవర్నమెంట్ ప్రజా పాలన అని చెప్పి ప్రజల్ని ముంచితే నువ్వు అడుగు, నిన్ను ఎన్నుకుంటున్నాం, మా పక్షాన్ని నిన్ను ఎన్నుకుంటున్నావు, నువ్వు అసెంబ్లీలో కూర్చొని వాళ్ళు కడుగు అని చెప్పి నిన్ను పంపిస్తే నువ్వు ఏడున్నావు? ఏ రోజు వచ్చినావు అసెంబ్లీకి? నువ్వు ఇవాళ రావాలి కదా. అసెంబ్లీకి వచ్చి గవర్నర్ ఏం మాట్లాడిండ్రు, ఎన్ని అబద్ధాలు మాట్లాడిండ్రు, గవర్నర్ పత్రంలో 37 పేజీలలో 12 పేజీలలో ఏం రాసిచ్చిండ్రు, ఆ రాసిచ్చిన ఎన్ని వాస్తవాలు ఉన్నాయి, ఎన్ని అబద్ధాలు ఉన్నాయి, ఎన్ని పాలసీలు ఇంప్లిమెంట్ అయినాయి, ఎన్ని పాలసీలు ఇంప్లిమెంట్ కాలేదు అని ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు వచ్చి చర్చించకుండా, మాట్లాడకుండా, వాళ్ళని నిగ్గదీయకుండా, నిలబెట్టి కడగకుండా నువ్వు ఫామ్ హౌస్లో పండుకొని వాళ్ళు వీళ్ళు ఇద్దరు కుముక్కైపోయి నీవు తప్పులు నేనెన్నుకోను, నా తప్పులు నువ్వెన్నుకో, నువ్వు 10 ఏళ్ళు దోసుకున్నావు, నేను ఇంకో 10 ఏళ్ళు దోసుకుంటా, నోరు మూసుకొని కూర్చుంటా అని అక్కడ కూర్చొని బీజేపీ గురించి మాట్లాడుతున్నారే. మహేశ్వర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నావు మీకు తెలీదా? అక్కడ జరిగిన చర్చ మీద ఏం చర్చ జరిగింది? అసలు మనకు అసెంబ్లీ స్టార్ట్ కాగానే ఏం జరిగింది? ఒక జాతీయ గీతం నడుస్తూ ఉంది, జాతీయ గీతాన్ని గౌరవించనోడు ఒక అసెంబ్లీ మెంబర్ ఎట్లయితాడు? ఈ దేశంలో పౌరుడు ఎట్లయితాడు? ఈ దేశంలో ఎన్నుకోబడిన నాయకుడు ఎట్లయితాడని అడగడం తప్పేమన్నాందా? మీరు ఇద్దరు కలిసి వారిని భుజాలు ఎత్తుకొని పల్లకి మోసినట్టు ఇద్దరు మోస్తున్నారు, అటొకరు ఆ నాయకులను మోస్తున్నారు, దారుసలాంకు సలాం కొడుతున్నారు. కానీ ఈ దేశ పౌరులై ఉండి సిగ్గుండాలి ఆ మాట అనడానికి, అడగడానికి కూడా ఎంత పౌరుషం ఉండాలండి. జాతీయ గీతం వస్తే బదాల్లో పోయేటోడు కూడా ఓ స్కూల్ నుంచి ముందు పోతే మనకు జాతీయ గీతం వస్తే నిలబడిపోతారు, కనీసం నిలబడిపోతారు, కదలరు. అది మనం ఇచ్చే గౌరవం మన జాతీయ గీతానికి. అది పక్కకు పెట్టి అది మర్చిపోయి ఇంకేదేదో మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. ఎక్కడుంది మీ చిత్తశుద్ధి? మీరు ప్రతిపక్ష హోదా ఎక్కడ ఇచ్చేస్తున్నారో చెప్పండి. ఎంతసేపు కొట్లాడుకోవడం, ఆయనకి ఇచ్చడం, ఈయన తొండలు ఇడుస్తానడం, ఆయన ఇంకోటనడం, ఇవి తప్ప మీరు ప్రజల గురించి ప్రభుత్వము చర్చించదు, ప్రతిపక్షము చర్చించదు. మేము మన పెన్షన్ల కోసం వాళ్ళకు పెన్షన్లు రావట్లేవని చెప్పి ధర్నాలు పెట్టింది మేము, ప్రతి చోట ధర్నాలు పెడుతుంది మేము, ప్రజల పక్షాన పోట్లాడుతుంది మేము, గ్రామం తిరుగుతున్నది మేము. మీరు ఎక్కడున్నారు? ఎంతసేపు నన్ను ఎడ జైలు వేస్తారో, నన్ను ఎక్కడ సిబిఐ ప్రశ్నిస్తుందో, నన్ను ఎప్పుడు ఏసీబీ ప్రశ్నిస్తుందో, దాన్ని ఎట్లా కడుక్కోవాలి, దాన్ని ఎట్లా మూసుకోవాలి, ఇదే తప్ప ఇంకొకటి ఎక్కడుందండి చెప్పండి? ప్రజల గురించి మీరు ఎక్కడ తిరిగిండ్రు? ప్రజల గురించి మీరు ఎక్కడున్నారు? మీ కేసులు మాఫీ చేసుకోవడానికి, మీ కేసులు కొట్టేయించుకోవడానికి, మీ కేసుల గురించి మింగిల్ కావడానికి మన ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ గారిని కలిసి చీకట్ల ఒప్పందాలు చేసుకోవడానికి, ఇక్కడ కొట్టుకున్నట్టుండి, ఆడ కలిసిపోయినట్టుండి. ఏంది సార్? ఎక్కడున్నారు వీళ్ళు ప్రజలల్లా? ఎక్కడ ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు? ప్రజా సమస్యల మీద ఎక్కడ మాట్లాడిందో చెప్పండి. ఎంతసేపు టార్గెటెడ్గా ఉంటారు. ఒక ఆయన కొట్టినట్టు, ఒక ఆయన తిట్టినట్టు, తర్వాత మళ్ళీ కాగులు ఇచ్చుకుంటారు. ఇద్దరికి ఒక కామన్ బాస్ ఒకడు ఉంటాడు.
ఆయన ఒకడు నా కారు నాది, స్టీరింగ్ నేను పెట్టుకొని తిప్పుతా, చేతులు నాయే, స్టీరింగ్ నాదే, కారు నాదే, నేనేం చెప్తా అదే, రావు అయినా రెడ్డి అయినా నా కాళ్ళ వడాల్సిండే, నా కాళ్ళ కాడ వడాల్సిందే అంటే కూడా నోరు మూసుకొని నోరెత్తకుండా దద్దమ్మలాగా వాడున్నారు. ఇంకేం మాట్లాడతారు సార్ వీళ్ళు? ఇంకేముంది వీళ్ళ వయసు ఉంది అసలు? ఇజ్జత్ తీసి వారేసిండాడు. నా కాళ్ళ కాడ ఉండాలి, దార్ సలాంకు మీరు సలాం కొట్టాలని మాట్లాడిండు. ఏం చేసిరు సార్? ఒక్క మాట మాట్లాడలేదు. అంత పౌరుషంగా వాళ్ళు మాట్లాడాలి కదా. అక్కడ ఆయనకి ఆ రావు గారు మాట్లాడలేదు, ఇక్కడ రెడ్డి గారు కూడా మాట్లాడలేరు. మరి ఇప్పుడు వాడు అడిగినట్టు వాడు పుట్లకాడ వాడు ఉన్నదా ఏంది? చెప్పరాదు మరి, అదన్నా చెప్పండి. ఇలా వందే మాత్రం వాడాడు, ఇంకోటి కూడా వాడాడు. అసెంబ్లీకే చూద్దామని అంటాడు, అసెంబ్లీ కూడా బెటరా ఏందిగా? ఏదైనా అంటారు, 5-15 నిమిషాలు టైం ఇస్తే అందరు ఏం చేస్తామో చూడన్నాడు. ఇంకోటి కూడా మాట్లాడతాడు. మీరు ఎక్కడున్నారు దేశభక్తితోటి? ఎవరి పక్షాన ఉన్నారు? ఇది అవసరం లేదా? మనిషి అన్నట్టు ఈ దేశంలో పుట్టినప్పుడు ఈ దేశాన్ని కొంతనైనా మనం ఇదిగా ఉండాలి కదా. అదేం లేదు, ఎంతసేపు ఇది బీజేపీ ఇట్లన్నది, బీజేపీ అట్లన్నది అనడం తప్ప